హలో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఓకే, బాగున్నారు కదా. సరే, ఈ సమయంలో మనం వాక్య భాగాన్ని ధ్యానం చేద్దామండి. ఈ వాక్య భాగంలో 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాల్లో మనము మన విశ్వాస జీవితము ఎలా ఉన్నదో నేర్చుకుందాము. 3లో ఒకటి ఎదుగుట, రెండవది వెళ్ళుట, మూడవది ఎక్కుట. ఈ 3 ఒక విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ప్రాముఖ్యమైన విషయాలను మనం చాలా జాగ్రత్తగా విన్నట్లయితే మన విశ్వాస జీవితము ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం పాయింట్లోకి వద్దాం. మొట్టమొదటిది ఎదుగుట. క్రీస్తులో మనం అన్ని విషయములలో ఎదగవలనంటే, అది అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండవలెనని మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అంటే ప్రభువు చెప్పిన మాట ప్రేమ ఉండాలి, తర్వాత మనలో సత్యం ఉండాలి. క్రీస్తును కలిగిన మనము సత్యమే చెప్పాలి. అబద్ధము, మోసము అనేది ఒక విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో వాటిని దేవుడు మెచ్చుకోడు. గనుక మెచ్చుకోని దాని వైపు చూసే కన్నా క్రీస్తును కలిగి, ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు అన్ని విషయములలో నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని, మన సత్యాన్ని, మన ప్రేమను చూసి మనలను అభివృద్ధిపరుస్తారు. అంటే ఒక సంఘము ప్రేమ సత్యముతో చెప్పటంలో నమ్మకం ఉన్నప్పుడు, ఒక సంఘము ప్రేమతో సత్యాన్ని చెప్పుటలో నమ్మకం ఉన్నప్పుడు, యేసయ్య హృదయాలను చూసేవాడే కానీ పైవేశాన్ని చూసే దేవుడు కాడు. ఆ విషయాన్ని మనము గుర్తెరగాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగవలసిన విషయం ఏమిటంటే, ఒక విశ్వాస జీవితము మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా, సత్యం చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయములలో ఎదగాలని వాక్యము చెబుతూ ఉన్నది. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట వివరించారు. 4వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో అని అంటాడు, అయితే యుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచబడుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు అప్పగించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము. అంటే చూశారు పౌలు గారు ఎంత చక్కగా చెప్పాడో, ఎంత వివరంగా చెప్పాడంటే, కుయుక్తిగా నడుచుకోకుండా, దేవుని వాక్యమును వంచనతో చెప్పుకోకుండా, సత్యమును బోధించుచు, సత్యము చెప్పుతూ చక్కగా మిమ్ములను మేమే దేవునికి అప్పగించుకుంటున్నామని, లేకపోతే లోక సంబంధమైనవి విసర్జించేసి దేవునికి మమ్మలను మేము
అప్పగించుకున్నామని పౌలు గారు చక్కగా ఈ వాక్యము ద్వారా మనకి తెలియజేస్తుంది. అంటే సంఘములో ప్రేమ ఉండాలి, సత్యం చెప్పాలి, నమ్మకముగా ఉండాలి. సత్యము చెప్పాలి, నమ్మకము, దేవుని దృష్టికి నమ్మకముగా ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో చూసినట్లయితే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమైనవి ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాను. చూశారండి, ఆయన అన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమైనవి ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాను. అంటే మనలో సమస్తమైన దుర్నీతిని, సమస్తమైన సమస్యలను, కష్టాన్ని ఆయన పాదముల కిందకు తేవాలి. నీవే సమస్యలు ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఎక్కడ ఎదగలేకపోతున్నావో, ఎక్కడ అభివృద్ధి పొందలేకపోతున్నావో, ఎక్కడ నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావో, ఎక్కడ ఆగిపోయావో అవి దేవుని పాదముల కిందకు నువ్వు తేవాలి. ఆయన పాదముల కిందకంటే ఆయన సన్నిధికి నువ్వు వచ్చి మొరపెట్టుకుంటే, ఆయన దగ్గరికి తెస్తే సమస్తము ఆయన చేయగలిగిన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించబడి ఉన్నాడు కనుక ఆయన ఎదుట మనము ఒప్పుకోవాలి, ప్రార్థన చేయాలి. నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు? మనం మొదట క్రీస్తుకు చెప్పట్లా, యేసుక్రీస్తు దగ్గర మనము ప్రాధేయపడి అడగట్లా. యేసుక్రీస్తు దగ్గర ఏంటి నాయన మా జీవితం ఇట్లా అయిపోయింది, మా స్థితి ఇలా అయిపోయింది, ఏంటి మా పరిస్థితి, మేము ఇలా ఉండిపోయామని మీరు ప్రభువుని అడగలేకపోతున్నారు. ఎవరో ప్రార్థన చేస్తారని, ఎవరెవరో చేస్తారని చూస్తున్నారు. కానీ యేసయ్య నీ ప్రార్థన వింటాడు, నీవు మొరపెట్టుకుంటే నీ ప్రార్థన వింటాడన్న సంగతి నువ్వు మర్చిపోయి నీ స్థితిని, నువ్వు ఎదగలేని స్థితిని, నువ్వు ఫలించలేని స్థితిని నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోలేకపోతున్నావు. దేవుని ఎదుట నువ్వు సరిగ్గా ఉండలేని స్థితిలో ఉండిపోయావు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఆయనకు అప్పగించుకో. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. సంఘంకి శిరస్సు అంటే సంఘం నీవే, నీకు శిరస్సు అయి ఉన్నాడు. ఇకంటే నీకన్నా అధికారి ఆయనే, ఎవరు లేరు ఇక. ఆయన నీకు శిరస్సు. ఆయన నువ్వు ఎప్పుడు మొరపెడతావా, నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వస్తావా, ఎప్పుడు నీకు దేవుడు ఉత్తరం ఇవ్వాలని, లేకపోతే నీకు మొరపెడితే నీకు సమాధానం ఇవ్వాలని ఆయన చూస్తూ ఉన్నాడు. నిన్ను అభివృద్ధి చేయాలని, నీ ఎదిగి ఫలింప చేయాలని ఆయన చూస్తూ ఉంటుంటే నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి యోచించు. ఏమండి, వస్తున్నావా దేవుని సన్నిధికి? ఆయన నీ శిరస్సుని నువ్వు గమనిస్తున్నావా? నీ సమస్తమైన నీ పని భారాన్ని ఆయన పాదముల కింద ఉంచుతున్నావా? నీ కష్టాన్ని, నీ బాధను ఆయన పాదముల కింద పెట్టి ఏంటి ప్రభు అని అడుగుతున్నావా? ఎవరికని చెప్పుకుని మెలకుండా వెళ్ళిపోతున్నావా? ఎదిగినట్టుకుంటున్నావా? ఒకసారి యోచించు. దేవుని వాక్యం చెప్తుందండి, చక్కగా చెప్తుంది. మళ్ళీ కొలసీలు రాసిన పత్రికలో కూడా ఆయన ఒక మాట సెలవిస్తున్నారు ప్రభువారు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో చూసినట్లయితే ప్రభు అక్కడ ఒక మాట సెలవిస్తున్నారు. సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడై ఉన్నాడు. చూశారండి, ఆయన ఏమై ఉన్నాడు? సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. అంటే నీ శరీరం శిరస్సు ఎవరు? ఆయనే. నువ్వే సంఘము, సంఘమే శరీరము. ఆ శరీరానికి ఆయన శిరస్సు యేసు ప్రభువారు. ఇవన్నీ మర్చిపోతున్నాం మనం, ఇవన్నీ వదిలిపెట్టేసేస్తున్నాం. ఏదో ఆచార ప్రకారం వస్తాం, ప్రార్థనకు ఆచార ప్రకారం వెళ్ళిపోతాం.
ఆచార ప్రకారం అటు అటు అని తిరగటము, అటు అటు అని వెళ్ళటము, అటు ఇటు వెళ్ళిపోవటము చేస్తున్నామే. కానీ అసలు నీకు శిరస్సుగా ఉన్న యేసయ్యని మర్చిపోతున్నావు. నీకు శిరస్సుగా ఉన్న యేసయ్యని మర్చిపోతున్నావు. అందుకే మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై. సోదరులారా, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. చక్కగా మీరు దేవునితో విరోధ భావం లేకుండా మంచి మనసుతో, మంచి ఆలోచనతో ప్రభు కొరకు జీవించటానికి ప్రయత్నం చేయండి. అందుకే ఆత్మలో మనం ఎదగలేకపోతున్నాం. ఆత్మీయంగా ఎదగాలంటే యేసుక్రీస్తుని నీ శిరస్సుగా చేసుకో. ఆయన అన్నాడు నేను నీ శిరస్సును అంటున్నాడు. నీ శిరస్సును ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యమును కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. చూసారా ఎంత చక్కగా చెప్తుందో. ఆయన ఆది సంభూతుడు. నిన్ను లేపటానికి వచ్చాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు ఎదగాలి అంటే సంఘములో మంచి ప్రవర్తన కలిగి, సంఘములో ప్రేమ కలిగి, సంఘములో సత్యం చెప్పుతూ, సంఘములో నమ్మకముగా ఉండు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘానికి నమ్మకముగా ఉండు. ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘములో ప్రేమ కలిగి ఉండు. ఏ సంఘంకి వెళ్తున్నావో ఆ సంఘములో నీవు సత్యము చెప్పు. అన్నీ నాయేని అనుకోమాక, అంతా నాదేని అనుకోమాక. ఒక స్థిరమైన మనసు నీకు కావాలి. ఒక స్థిరమైన బుద్ధి నీకు కావాలి. అప్పుడే నువ్వు ఎదుగుతావు. అన్ని విషయాల్లో అప్పుడు ఎదుగుతావు, ఆశీర్వదించబడతావు. ప్రతి చోటకి వెళ్ళిపోయి, ప్రతి చోటు వెళ్ళిపోయి, అక్కడికైనా ఇక్కడికైనా వెళ్ళిపోయి నేను అన్ని విషయంలో ఎదుగుతున్నానంటే ఎట్లా ఎదుగుతున్నావు నీకు అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది నీకు అర్థం కావాలంటే నీవున్న సంఘములో ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ నమ్మకముగా దేవునికి నమ్మకముగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. అది మొదటి విషయం. రెండో విషయంకి వెళ్తే వెళ్ళుట అంటే పాపమనబడే లోకము నుండి మనము బయలుదేరి. పాపమనే లోకము, ఈ లోకము పాపము, అపరాధము చేత, పాపము చేత నిండి ఉన్నది. అంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దీనిలో ఉన్నంత కాలము నీవు ఎదగలేవు. అందుకే నువ్వు బయటకు రావాలి. ఎక్కడికి వెళ్తున్నా? వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అని అంటే, దేవుని బిడ్డలారని, దేవుడు అప్పటి కాలంలో దేవునికి ప్రత్యేకమైన జనాంగం లేదు, ప్రత్యేకమైన జనులు లేరు. దేవుడు ఒక మనిషిని కోరుకోవటానికి పరిశీలిస్తాడు. మనిషిని హృదయాలను పరిశీలించే దేవుడు మన దేవుడు. పైవేషం చూడడం. అప్పటి కాలంలో అబ్రహాముని దేవుడు చూశాడు. అబ్రహాము అన్యుడే, విగ్రహారాధికుడే, దేవుని ఎరగని వాడే, చాలా బలహీనుడే. దేవుని అంటే తెలియదు ఆయనకి. కానీ అతనిలో హృదయం యథార్థంగా ఉంది, నమ్మకముగా ఉంది. అతని హృదయ యథార్థతను దేవుడు చూసి దేవుడు అన్నాడు, ఆదికాండము 12వ అధ్యాయములో మొదటి వచనములు కానించి చూసినట్లయితే దేవుడు అన్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూశారండి? ఎక్కడికి వెళ్ళమన్నాడు?
అప్పటికి ఆయన దేవుని నమ్మల, ఏ కోటాలకి వెళ్ళలేదు, ఏ ప్రార్థన కోటాలకి వెళ్ళలేదు, ఎక్కడ సభలకు వెళ్ళలేదు. ఆయన భూమి మీద అన్నిటిగా ఉన్నప్పుడు ఒక యథార్థమైన హృదయం కలిగి ఉన్న వ్యక్తిని దేవుడు పిలిచి అంటున్నాడు. అంటే అబ్రహాము నా మాట వింటాడు, నేను వెళ్ళమన్న చోటకి వెళ్తాడు, నేను వెళ్ళమన్న చోటకి వెళ్ళగలడు అని దేవుడు తెలుసుకున్నాడు. ఆయన మనసును తెలుసుకున్నాడు, హృదయాన్ని తెలుసుకున్నాడు. అవును, దేవుడు హృదయాలను పరిశీలించేవాడే కానీ పైవేషం చూడటం. వెళ్ళమన్నాడు, వెళుతున్నాడు. అవును, దేవుడు నిన్ను వెళ్ళమన్నాడా? ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు నిన్ను? ఎక్కడికి వెళ్ళమన్నాడు? వెళ్ళమన్న చోట వెళ్ళిన సంఘానికి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? వెళ్ళిన చోట స్థిరంగా ఉంటున్నావా? లేదు, నువ్వు వెళ్ళిన చోట యేసయ్యను చూసావా? యేసయ్య నీతో మాట్లాడాడా? ఏమండి, ఆలోచన చేయండి. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? దేవుడికి ఒక జనాంగం కావాలి, ప్రజలు కావాలి. వారు ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. ఆ మనిషి నమ్మకస్తుడుగా ఉండాలి, పాపం లేనివాడుగా ఉండాలి. అందుకే ఇప్పుడు దేవుడు అబ్రాముని లోకంలో నుంచి వేరు చేస్తున్నాడు. అవును, నువ్వు లోకం నుంచి వేరైపోయావా? లోకాశ నుంచి వేరైపోయావా? పాపాన్ని నుండి వేరైపోయావా? చెడుతనాన్ని నుండి వేరైపోయావా? నీ పరిస్థితి ఏమిటి? ఎలా ఉండవు నీవు? ఒకసారి యోచించు. హృదయ శుద్ధి లేకుండా, దేవుని బిడ్డలని పవిత్రత లేకుండా ఎన్ని మెట్లు ఎక్కిన ప్రయోజనం లేదు, ఎన్ని మీటింగ్లకు వెళ్ళిన ప్రయోజనం లేదు. ఆచార భక్తే చేస్తున్నావు కానీ, అలవాటు భక్తే చేస్తున్నావు కానీ నీ హృదయాన్ని దేవునికి నీవు ఇవ్వటం లేదు. ఇస్తున్నావా? మరి వాక్యం వింటున్న నీవు, దేవుడు కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని కావాలని కోరుకుంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళమని, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థనకి? వెళ్ళిన చోట నమ్మకంగా ఉన్నావా? నిన్ను బట్టి ఎవరైనా ఒకరైనా రక్షణ పొందారా? ఒకరైనా రక్షణ పొందారా? ఆలోచన చేయి. సంగమా, దేవుని బిడ్డలారా, మీరు దేవునితో ఉన్నవారే, నేను కాదంటలేదు. కానీ నీ స్థితి అలా ఉంది. ఒకసారి యోచించు, ఒకసారి గమనించు. దేవుడు అంటున్నాడు అబ్రాముని, నేను చూపించే దేశానికి వెళ్ళు. ఆ దేశం పేరు చెప్పలేదు, ఊరు పేరు చెప్పలేదు, ఎటు వెళ్ళాలో చెప్పలేదు అబ్రాముకి. దేవుడు వెళ్ళమన్నాడు, అంతే. నమ్మాడు. అబ్రాము నమ్మాడండి, అన్నిటిగా ఉండి నమ్మాడు. అంతకుముందు ఆయన ఎన్నో దేవతలు కొలుస్తుంటే ఏ దేవుడు ఆయనతో మాట్లాడలేదు. కానీ ఈ దేవుని ఎప్పుడు చూడలేదు ఆయన స్వరాన్ని వినలేదు. కానీ ఒక్కరోజు విన్నాడు. విని లోకాల నుంచి వేరవుతున్నాడు. తల్లిని, తండ్రిని, బంధువులను, అన్నదమ్ములను, ఆస్తిని సమస్తం వదిలిపెట్టి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు దేవుడు నిన్ను వెళ్ళమంటేనే వెళ్ళావా ప్రార్థనలకి? ఆలోచించే. ఎక్కడికైనా కోటానికి దేవుడు నిన్ను వెళ్ళమన్నాడా? అక్కడ దేవుడు నిన్ను చూసావా? జనాల మధ్యన దేవుడిని చూసి వెళ్ళావు, కరెక్టే, తప్పులేదు, వెళ్ళావు. కానీ అక్కడ దేవుడు నువ్వు చూసావా? యేసయ్యను చూసావా? ఏమండి, ఆలోచన చేయండి ప్రియ సోదరులారా. అది అపోస్తుల కార్యములో 7వ అధ్యాయం 3వ వచనంలో కూడా పౌలు గారు అక్కడ ఒక మాట, చక్కటి మాట వివరించారు. నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచి బయలువెళ్ళి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ కూడా ఇది ఒక స్తెఫను ప్రజలకు సాక్ష్యం ఇస్తున్నాడు, ఒక గొప్ప వ్యక్తులకి. ఎవరి గురించి? అబ్రహాం గురించే సాక్ష్యం ఇస్తున్నాడు. అన్నాడు, నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అతనంటే అబ్రాం.
అబ్రాహాంతో చెప్పాడు. ఇది వాస్తవమే, చెప్పటం వాస్తవం. వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నువ్వు ఎదగాలి, నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలంటే నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళాలి. అది దేవుని చెప్పి నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అంటే, నువ్వు అభివృద్ధి పొందాలి అంటే దేవుడు చెప్పిన చోటకు నువ్వు వెళ్ళాలి. దేవుడు ఎక్కడ నిన్ను స్థిరపరుస్తాడు, ఎక్కడ స్థిరపరిచాడు అక్కడే నువ్వు ఉండాలి. అది నీ సాక్ష్యము విలువైంది. అబ్రాహాం వెళ్తున్నాడు. ఎటు వెళ్ళాలయ్యా, ఎటు వెళ్ళాలని మళ్ళీ దేవుని ప్రశ్న వేయలేదు. మార్గం తప్పలేదు అబ్రాహాం. వెళుతున్నాడు. అది హెబ్రీ రాసిన పత్రికలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఆయన అంటున్నాడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. పౌలు గారు చెప్తున్నారండి, పిలువబడినప్పుడు ఆ పిలుపుకి ఏం చేశాడు? లోబడ్డాడు. చాలామంది నేటి దినాన అవిధేయులైపోతున్నారు. వాక్యం వింటున్నారు కానీ దాన్ని అనుసరించి నడవట్లేదు. చాలా బోధలు వింటున్నారు కానీ దాన్ని వదిలిపెట్టేస్తున్నారు. అంటే యేసు ప్రభువుని వదిలిపెట్టేసి వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారండి. ఆత్మీయంగా పడిపోతున్నారు. శక్తి లేదు, ప్రభువునందు విశ్వాసము లేదు. ప్రభువునందు విశ్వాసము లేక మన జీవితాలను ఆత్మీయంగా ఎదగలేక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎక్కడికైనా ఒకటేలే అన్నట్టుగా ఒకరోజు అటు ఒకరోజు ఇటు, లేదా ఆ మీటింగ్లని ఇటని అటని ఇదే ప్రయాణంలో ఉన్నారు. కానీ స్థిరమైన మనసు విశ్వాసికి లేదు, స్థిరమైన బుద్ధి లేదు, స్థిరమైన స్థితి లేదు మనిషికి. అందుకే దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి ఏం చేశాడు? తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. తనకు స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశము, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళటానికి మధ్యలో ఎన్నో కష్టాలు, సమస్యలు, శోధనలు, ఎంతో శత్రుత్వం వచ్చింది. ఎంతోమంది మరి తనతో వస్తున్న లోతు కూడా అబ్రాహామును వదిలిపెట్టేసేసాడు. లోతు వదిలిపెట్టిన అబ్రాహామును దేవుడు వదిలిపెట్టలేదు. అవును, నీతో అనేక మంది రావచ్చు, వాళ్ళందరూ వదిలిపెట్టవచ్చు. కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టడం, అది మాత్రం యోచించు. మనుషుల వైపు చూడకు. మనుషులు మాటలను, మనుషులు ఇచ్చలను వెంబడించుకో. క్రీస్తు వైపు చూడు. అబ్రహాం అదే చేశాడు. ఎవ్వరిని ఆశించలేదు. శోధించబడ్డాడు, సమస్యలు వచ్చినాయి. ఆయనను విశ్వాసముతో ఆయన చూపించే దేశానికి వెళ్ళటానికి వెనుకంజ వేయలేదు. అందుకే అంటున్నాడు, ప్రియ సోదరి సోదరులారా, ప్రవేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక, ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక బయలు వెళ్ళాను. ఎంత విశ్వాసం ఉంది ఆయనకి. కానీ దేవుడు తీసుకెళ్ళాడు. ఆ విశ్వాసం నీకుంటే నిన్ను కూడా యేసయ్య పరలోకానికి తీసుకెళ్తాడు. నీ మనసు మారి లోకం వైపు చూడకుండా, లోకాన్ని అనుసరించకుండా, చెడుగును అనుసరించకుండా, హృదయము దేవుని మీద ఆనుకొని ఉన్నట్లయితే, హృదయము దేవునితో ఉన్నట్లయితే తప్పక దేవుడు నిన్ను ఆ మహిమ ప్రవేశాలకి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాలంటే
నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి. మరి అబ్రాహాం వెళ్ళినప్పుడు సమస్తం వదిలిపెట్టేశాడు. కొంత లోకము, కొంత శరీరము వైపు ఉంచుకోలేదు ఆయన. పూర్తిగా పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరటానికి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. మరి నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి యోచించు. వెళ్ళాలని ఆశ ఉంది, కానీ వెనకాల చాలా ఆశలు, స్నేహితులు, లేకపోతే వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, మనం ఎందుకు ఎదగలేకపోతే ఇలాంటి మనసులో నీవు ఉండవేమో. ఒక్కసారి ఆలోచన చెయ్యి. సోదరి, సహోదరుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎదగాలంటే వెళ్ళేది దేవుడు చెప్పే మార్గాన్ని వెన్నుకో. దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళు. దేవుడు మాట్లాడతాడండి. దేవుడు మాట్లాడతాడండి. వాక్యం ద్వారా మాట్లాడతాడు. స్థిరమైన మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే, చంచలమైన మనసు లేకుండా ఆత్మలు ఎదుగుతూ ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నడిపిస్తాడు. నీకేది కావాలో అది ఇస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటే ఏది లేదు. అది రెండో విషయం. మూడో విషయంకి వచ్చినట్లయితే ఎక్కుట. ఎదిగేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలనేది గమనించుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి అనేది నువ్వు నిర్ణయించుకున్న తర్వాత ఎక్కటానికి ప్రయత్నం చేయాలి, ప్రయత్నించాలి. ఎక్కడికి ఎక్కాలి అని అంటే ప్రార్థన అనబడే బేతేలుకు ఎక్కాలి, ప్రార్థన అనబడే కొండకు ఎక్కాలి. అది బేతేలు. ప్రార్థన అనేది ఎక్కాలి. ఎక్కటం అంటే ప్రార్థన అంటే నీకేం కావాలంటే ఎక్కువగా నువ్వు ఎదుగుతున్నావు, వెళుతున్నావు, కానీ ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన అనుభవం లేదు నీలో. ఏదో చప్పిడి ప్రార్థన, పెదవి నుంచి వచ్చే ప్రార్థన, అందరూ నేర్చుకున్న ప్రార్థన. నేను చూశాను ఒకసారి ఒక సహోదరుని ప్రార్థన చేయమంటే చాలా బాగా చేసింది. ఏంటి బాగా ప్రార్థన చేస్తుంది కదా అనుకున్నా. ఒకసారి నేను ఆమె పుస్తకం చూస్తే ఆమె డైరీలో ప్రార్థన రాసుకుని ఎప్పుడు అదే ప్రార్థన చేస్తుంది. అంటే రాసుకున్న ప్రార్థనలో, నేర్చుకున్న ప్రార్థనలో ఈయన మనం చేసేది ఏమండి? అలా ఎలా చేయాలి ప్రార్థన? ప్రార్థన అంటే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం నుంచి వచ్చే ప్రతి మాట ఆయన వింటాడు. అందుకే మనం ఇక్కడ చూసినట్లయితే వాక్య భాగంలో చూద్దాం ఎలాంటి అనుభవంకి వస్తుందో. ఆదికాండము 13వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్యన తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయము. అబ్రాము వెండి బంగారములను పశువులను కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. చాలా ధనవంతుడై ఉన్నాడు. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలునకును, అనగా బేతేలునకును హాయికిని మధ్యన ఒక గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు? మొదట ప్రార్థన చేశాడు. ఎక్కడ అంటే 12వ అధ్యాయము 7వ వచనం కానిండి చూసినట్లయితే, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును
ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చూశారండి, విన్నారా? అంటే ఏం చేశాడు? బలిపీఠము అంటే ప్రార్థనా జీవితము. చాలామంది నేటి దినాన స్థిరము లేక మనసులో కలయికను బట్టి, కలవరాన్ని బట్టి, స్థిమితి లేకుండా అటని ఇటని తిరుగుతూ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ మనం చూస్తే అబ్రాహాము ఎక్కడి నుంచి వెళ్ళాడు, మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఎక్కడ బలిపీఠం కట్టాడు, మళ్ళీ అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి బలిపీఠము కట్టి యెహోవా నామమును ఏం చేశాడు? ప్రార్థన. చూశారండి? ఎక్కాలంటే ఏం చేయాలి? కష్టపడాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకోకుండా సమస్యలు ఎలా తీరుతాయి? మొదటి నీ ఆత్మీయ జీవితంలో బలిపీఠం కూలిపోయింది అంటే ప్రార్థన జీవితం లేదు. మొదట్లో నువ్వు ఎంత ప్రార్థన చేసేదానివి, ఎంత ప్రార్థన చేసేవాడివి, ఎంత ప్రార్థన చేసేవాడు ఏకాంతంగా గాను, ఎంత ప్రార్థన చేసేదానివి. మరి ఆ ప్రార్థన జీవితం ఏమైంది? ఆ విజ్ఞాపన ఏమైంది? అందుకే కదా మనం ఎక్కలేకపోతున్నాం, అభివృద్ధి పొందలేకపోతున్నాం, ఎక్కి పైకి రాలేకపోతున్నాం. అందుకే కదా పడిపోయిన బలిపీఠాన్ని కట్టుకోవటానికి ప్రయత్నం చేయి. అబ్రాహాము అదే చేశాడు. మరలా మొదటి స్థితికి వచ్చేసాడు. అవును సోదరులు, మరలా నువ్వు మొదటి స్థితికి రా. పడిపోయిన జీవితాన్ని కట్టుకో, బలిపీఠం కట్టుకో, కూలిపోయిన బలిపీఠాన్ని కట్టుకో. ప్రార్థించడం ప్రారంభించు. అబ్రాహాము అదే చేశాడు. ఎక్కడికి ఎక్కుతున్నాడంటే బేతేలుకు హాయికి మధ్యన అక్కడికి వచ్చి ఎక్కటానికి ప్రారంభిస్తున్నాడు కొండకి. అవును, కొండ ఎక్కటం అంటే శ్రమ, కష్టము, బాధ. ఆ కష్టము బాధను తీసివేయాలంటే దేవుని ఎదుట నీవు పడిపోయిన స్థితిని, ఆ బలిపీఠాన్ని కట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు అట్లాగే ఉండి నాకేంటిలే, నేను అటు వెళ్తానా, ఆ మీటింగ్కి వెళ్తాను, లేదా అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, నాకేంటి అనుకుంటే నీకేమి రాదు. ఆత్మీయంగా పడిపోయినట్టే, దిగజారిపోయిన పరిస్థితే. అందుకే నీవు నిలిచి ఉన్న చోట యేసయ్య ఉన్నాడు. నీవు నిలిచి ఉన్న చోట యేసయ్య నీకున్నాడు. కానీ నీ హృదయం ఆయన కావాలి. నీ హృదయం కావాలంటే నువ్వు మొట్టమొదటిగా ఉన్న ఆసక్తితో నువ్వు పడిపోయిన నీ బలిపీఠాన్ని కట్టుకొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడే యేసయ్య నీ ప్రార్థన వింటాడు, నీ మొర వింటాడు. అప్పుడు నీకు మళ్ళీ కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి. కూలిపోయిన జీవితాన్ని కట్టుకున్నప్పుడు కళలు, దర్శనాలు వస్తాయి. పాపమనే భీతితో పారిపోతున్న దేవుని బిడ్డలారని పారిపోతున్న యాకోబుతో దేవుడు అక్కడ ఒక వాగ్దానం చేస్తున్నారు. చూడండి, 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయములో చూసినట్లయితే అక్కడ ఆయన ఒక మాట సెలవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారని. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి ఆరాను వైపు వెళ్ళుచు ఆ చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయాను. ఆ చోట రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకొనేను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను.
దాని కొన ఆకాశమునకును దాని మీద ఒక దేవుని దూత ఎక్కుటను దిగుచుండేది. మరియు యెహోవా వారికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనై ఉన్నానని నీవు పండుకొని ఉన్న ఈ స్థలము, ఈ భూమి నీకు నీ సంతానమునకు ఇచ్చేదను. చూశారండి, దేవుని వాక్యం చెప్తుంది. మరి పాపభీతితో పారిపోతున్న యాకోబుని దేవుడు వదిలిపెట్టాడా? ఏమండి, యాకోబుని వదిలిపెట్టాడా? చూశారా? దేవుడు తాను కోరుకున్న బిడ్డలో పాపభీతిలో ఉన్న, లోకములో ఉన్న దేవుడు వదిలిపెట్టడం, వారిని ఎలాగైనా తీసుకొస్తాడు. మరి దేవుడు అతను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి పాపభీతులు పారిపోతున్న వ్యక్తితో ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. కలలు వచ్చినాయి, అక్కడ దర్శనం వచ్చింది. అవును, నీవు పాపభీతితో ఉంటే నీకే కల రాదు, ఏ దర్శనం రాదు. దురాశతో ఉంటే దేవుని దర్శనాలు రావు. చెడుతనం ఉంటే కళలు మనకు రావు, మంచి కళలు రావు. చెడుతనం ఉండకూడదు, చెడాశలు ఉండకూడదు, దుర్నీతి ఉండకూడదు. దురాశను వదిలిపెట్టాలి, యేసు వైపు చూడాలి. యేసే మన రక్షణ. అందుకే యాకోబు పారిపోతుండగా ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని పడుకుంటే ఆయనకు కలలు వచ్చినవి. ఆ రాయి యేసు ప్రభువారు. అదే దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా పడిపోతే ఆ రాయి విలువ మనకు తెలియదు. ఆత్మీయంగా దిగజారిపోతే ఆ రాయి శక్తి మనకు తెలియదు. ఆత్మీయంగా దిగజారిపోతే ఆ రాయిలో ఉన్న బలము మనకు తెలియదు. ఆ రాయి ఎవరు? యేసు ప్రభువారు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. కళల ద్వారా మాట్లాడతాడు, స్వప్నం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడు ఆయన. నీ హృదయం సరిగ్గా ఉంటే, నీ స్థితి సరిగ్గా ఉంటే. అందుకే నీ కోల్పోయిన బలిపీఠాన్ని కట్టు. ఎక్కడ కూలిపోయావో, ఎక్కడ పడిపోయావో దాన్ని నువ్వు కట్టడం ప్రారంభించు. దాన్ని కట్టు, బలిపీఠం కట్టుకో. పడిపోయిన బలిపీఠాలను కట్టుకోవటానికి మీరు ప్రయత్నించండి. ప్రియ సోదరి, సంగమ, దేవుని బిడ్డలారా, ఒక్కసారి యోచించండి, ఆలోచన చేయండి. బలైపోయిన బలిపీఠాలను, పడిపోయిన బలిపీఠాలను కట్టుకో. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో, ధనాశతో పడిపోయేవేమో, దురాశతో పడిపోయేవేమో, చెడుతనంతో పడిపోయేవేమో, స్వబుద్ధితో పడిపోయేవేమో. ఒకవేళ ఏ స్థితిలో పడిపోయావో, నిజమేనా, నేను ఈ స్థితిలో పడిపోయినయ్యా, నా జీవితం ఇలా పడిపోమట్టే నేను ఎక్కలేకపోతున్నానయ్యా, ఎక్కి రాలేకపోతున్నానయ్యా, ఆశీర్వదించబడలేకపోతున్నానయ్యా, దీవించబడలేకపోతున్నానయ్యా అని నువ్వు భారంతో ప్రార్థన చేయి. సోదరి, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఆ స్థితిలో నువ్వు ఉంటూ ఒప్పుకో. మొదట ఎదుగు, ఆత్మీయంగా ఎదుగు. దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళు, ప్రార్థన చెయ్యి, వెళ్ళు. కానీ ఎక్కాలి. ఎక్కేటప్పుడు నీ జీవితాన్ని పరిశీలించుకో. పడిపోయేవేమో, దిగజారిపోయేవేమో, అందుకే ఎక్కలేకపోతున్నావేమో, ఎదగలేకపోతున్నావేమో, అభివృద్ధి పొందలేకపోతున్నావేమో, ఆశీర్వదించబడలేకపోవటానికి కారణము పడిపోయిన నీ బలిపీఠాన్ని కట్టుకో. సోదరి, కూలిపోయిన నీ బలిపీఠం అనే ప్రార్థన జీవితం కూలిపోయింది నీలో. ఆత్మీయంగా పడిపోయావు, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. ఆశలు పెరిగిపోయినాయి, కోరికలు పెరిగిపోయినాయి, దురాశలు వచ్చేసినాయి. అందుకే నువ్వు అభివృద్ధి పొందలేకపోతున్నావు. కట్టుకో, బలిపీఠాన్ని కట్టుకో. ఎక్కటం అంటే బలిపీఠం కట్టుకోవాలి. కట్టుకుంటేనే ఎక్కుతావు,
లేకపోతే ఎక్కలేవు నువ్వు. అక్కడ ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. భక్తుడైన దావీదు 116వ కీర్తనలో మహారాజు అయిన దావీదు 116వ కీర్తనలో ఒక మాట సెలవిచ్చారు. ఏమంటున్నాడంటే, నేను నీకు కృతజ్ఞతార్పణలు అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. అవును, యాకోబు కృతజ్ఞతలు చెల్లించాడు దేవునికి. ఇది యెహోవా స్థలమే కానీ వేరొక కాదని కృతజ్ఞత కలిగి యాకోబు అలా చేసి, మరి అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభించాడు. బలిపీఠం కట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేయటం మొదట ఎక్కడ కట్టుకుని అక్కడికి వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నీకు కృతజ్ఞత అసలు లేదు. దేవుడు నీ కుటుంబంలో ఎన్ని మేలు చేశాడు, దేవుడు నీ కుటుంబంలో ఎన్ని అద్భుతాలు చేశాడు, దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు కదా. నీ కృతజ్ఞత ఉందా? ఏమండి, కృతజ్ఞత అర్పిస్తున్నావా? కృతజ్ఞత అర్పించావా? లేదు. అంతేకాదు, యెహోవా నామమున ప్రార్థన కూడా చేయలేకపోతున్నావు. యెహోవా నామమున ప్రార్థన కూడా చేయలేకపోతున్నావు. ఎందుకో తెలుసునా? నీ బలిపీఠం కూలిపోయింది, ప్రార్థన జీవితం పోయింది, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు. అందుకే నువ్వు దీవించబడట్లేదు. రా, యేసయ్య సన్నిధికి రా. ఎదగాలని ఆశిస్తే, వెళ్ళాలని ఆశిస్తే, ఎక్కాలని ఆశిస్తే ప్రార్థనాపూర్వకంగా రా, ప్రార్థనాపూర్వకంగా ఉండు. దేవుని వాక్యం తెలియజేసినట్లుగా దేవునితో నువ్వు నడువు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పాపం అనబడే లోకము నుండి బయలువెళ్ళు, ప్రార్థన అనబడే బేతేలునకు రా. అప్పుడు దేవుడు నిన్ను, నీ బిడ్డలన్నీ, కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. స్తోత్రము తండ్రి, మహోన్నతుడు అయిన గొప్ప దేవుడా, వాక్యం విన్న బిడ్డలని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ దేవుడు బహుగా దీవించునుగా. స్తోత్రము నాయన, మహోన్నతుడు అయిన గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏవో తండ్రి, అబ్రహాము ఎలాంటి విషయాల్లో దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవా, మీరే మాట్లాడి నాయన, వాక్యమే అబ్రహాం దగ్గరకు వచ్చింది ఆయన. భూమి మీద నాయన, ఇదిగో తండ్రి, సమస్త విషయాల్లో అందరికన్నా హెచ్చుగా దీవించావు ప్రభు. అలాగే పరలోక రాజ్యములో కూడా నాయన అతనికి ప్రథమ స్థానం అన్నది నాయన. ఎవరైనా నా తండ్రి, ఇదిగో తండ్రి, పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు మొదట అందరు అబ్రహామును కలుసుకుని తర్వాత యేసుక్రీస్తుని కలుసుకుంటారు. దేవా, ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ నా తండ్రి అట్టి గొప్ప విశ్వాసము, అట్టి గొప్ప నిరీక్షణ కలిగిన తండ్రి ప్రతి ఒక్కరు అబ్రహాములాగా నాయన జీవించటానికి, విశ్వాసంలో ఎదగటానికి, అనేక మందికి మాదిరికరముగా ఉండటానికి పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కుడికైనా ఎడమకైనా తిరగక నాయన, ఇదిగో నీ సన్నిధిలో తండ్రి యేసుక్రీస్తుని ధరించుకున్న వారైనాయన ఆ సిలువను చూస్తూ ఈ లోకములో ఎన్ని కష్టాలు, బాధలు, సమస్యలు ఈ లోకములో వచ్చినప్పటికైనా పరిశుద్ధాత్మదేవుడా నీకు స్తోత్రాలయ్యా. తన అబ్రహాం యొక్క గురి నీ మీద పెట్టి కొనసాగించాడు కాబట్టి అలాంటి కృప, అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయను ఆయన. వాక్యం వింటున్న బిడ్డలను బహుగా భూమి మీద దీవించయ్యా. అనారోగ్యంగా ఉన్నవారికి నాయన ఆరోగ్యము, స్వస్థత దయచేయను ఆయన. ఆర్థికంగా ఉన్నవారు నాయన ఐశ్వర్యవంతులు అవడానికి మీ కృప చూపించు నాయన. పరిశుద్ధాత్మదేవుడా, నీ రక్షణ భాగ్యం ప్రతి బిడ్డకి దయచేసి, ఇదిగో బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయను ఆయన. రోగులకు స్వస్థత దయచేయను ఆయన. ఇదిగో పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుండగా నీ గొప్ప దీవెన ప్రతి ఒక్కరికి దయచేయమని, రక్షణ మారు మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.